హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఇంగ్లీష్‌ని ఈజీగా మనం నేర్చుకోవడానికి అవసరమైనటువంటివి ఏంటి? సో, వాటిల్లో ప్రప్రథంగా మనం ఏం తెలుసుకోవాలి? సో, ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా కష్టంగా అందరూ అనుకుంటారు కానీ, ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ. సో, కావాల్సినటువంటి మనకి తెలియవలసినవి ఏంటంటే, సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి జనరల్‌గా అందరూ చెప్పే నౌన్ చెప్తారు. ప్రొనౌను, తర్వాత వెర్బ్స్, యాడ్‌వర్బ్, యాడ్జెక్టివ్స్, సో, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ ఇయన్నీ వస్తే ఇంగ్లీష్‌లో మాట్లాడడం చాలా ఈజీగా ఉంటది అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్‌లీ. కానీ ముందు మనం ఇంగ్లీష్‌ని ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి, రాయడానికి గాని టు రైట్ లేదా టు స్పీక్, టు రీడ్. సో, వీటిని చేయడానికి మనకు కావాల్సినవి, తెలియవలసినవి ఫస్టు మనకి ఆహ్, తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సినవి ఏంటంటే, నౌన్, తర్వాత ప్రొనౌన్, తర్వాత వెర్బ్స్. సో, నౌన్ తెలియాలి మనకి. తర్వాత ప్రొనౌన్ గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత వెర్బ్స్ గురించి నేర్చుకోవాలి. సో, వీటిల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఈజీగా ఇంగ్లీష్‌లో రాయడం గానీ, ఇంగ్లీష్‌లో మాట్లాడడం గానీ, ఇంగ్లీష్‌ని చదవడానికి గానీ చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ నౌన్ అంటే ఏంటంటే చాలా ఈజీ, సింపుల్. నౌన్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ నేమింగ్ వర్డ్. అంటే ఇట్స్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్, నేమ్ ఆఫ్ ద యానిమల్స్, అలాగే నేమ్ ఆఫ్ ద ప్లేసెస్, నేమ్ ఆఫ్ ద థింగ్స్ ఎక్సెట్రా. సో, ఏదైనా సరే ఒక వస్తువు యొక్క పేరు గానీ, మనిషి యొక్క పేరు గానీ, ప్లేసెస్ యొక్క పేరు గానీ, వీటన్నిటిని మనం నౌన్స్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రాజు. సో, నేమ్ ఆఫ్ ద పర్సన్ రాజు. సో, పెన్. సో, నేమ్ ఆఫ్ ద థింగ్, నేమ్ ఆఫ్ ద థింగ్. సో, అలాగే ఏలూరు, నేమ్ ఆఫ్ ద ప్లేస్. సో, ఇలాగా మనం నౌన్‌ని మనం సింపుల్‌గా తెలుసుకోవచ్చు. సో, ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్. వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రొనౌన్. వాట్ ఈస్ ప్రొనౌన్? సో, నౌన్స్‌కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ నౌన్స్. సో, ఇన్స్ యూజింగ్ ప్రొనౌన్ ఈస్ యూజింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. సో, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సో, ఇది. సో, వీటిని ప్రొనౌన్స్ కింద మనం చెప్తాం. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు మీరు, దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేదా ఇదిగా మనం తీసుకుంటాం. సో, ప్రొనౌన్. సో, నౌన్ గురించి తెలుసుకున్నాం. రెండోది ప్రొనౌన్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్‌ది నౌన్, సెకండ్‌ది ప్రొనౌన్, థర్డ్‌ది వెర్బ్. వెర్బ్ అంటే ఏంటంటే, వెర్బ్ ఈజ్ ఎ యాక్షన్ వర్డ్. యాక్షన్స్. ఎవ్రీ డే వి ఆర్ డూయింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్. సో, యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ యాక్షన్ వర్డ్. సో, దీన్నే మనం వెర్బ్ అంటాం. ప్లే. సింగ్ పాట పాడడం. రైట్, వాక్, ఈట్, డ్రింక్. సో, ఇలాగ మనం డైలీ చేసేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే వెర్బ్స్ అంటారు. సో, ఈ వెర్బ్స్ అంటే మనకి ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయడానికి ప్రస్తుతానికి స్టేజ్ 1 అంటే మొట్టమొదట మనకి తెలియవలసినవి ఏంటంటే, నౌన్స్ గురించి మనం తెలుసుకోవాలి, ప్రొనౌన్ గురించి తెలుసుకోవాలి, వెర్బ్స్ గురించి తెలుసుకోవాలి. ఈ మూడిటిని మనం బాగా తెలుసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్, టు రైట్, టు కమ్యూనికేట్, టు స్పీక్ అండ్ టు రీడ్. ఓకే. సో, ఈ వీడియోలో మీరు నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి, వెర్బ్ గురించి మీరు తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.